పద్మనాభం మృతిపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన అరుదైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు పొందారన్నారు. ఏపీ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ముద్రగడ మృతిపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ప్రస్తుతం వద్ద రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వారికి మరింత సమాచారం అడుగుతున్న ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఇటువంటి నాయకుడు కాపుల్లో కోల్పోవడం పట్ల మీకు అనిపిస్తుంది? నిజానికి ఈ యొక్క ఎంతో కష్టపడి ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలను ఉద్ధరించాలని ఒక మెట్ట ప్రాంతంలో ఒక మహనీయుడు పుట్టి ఈరోజు నేల కొరిగినటువంటి రోజు. దానికి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారి అభిమానులు అందరూ, నేను కూడా వారి అభిమానుడిగా కూడా చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా కానీ చూస్తే ఆయన నాకు బంధువు. ముద్రగడ పద్మనాభం గారు మాకు బాగా బంధువు. ఇంట్లో ప్రతి ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యేవారు. కానీ ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో ఉండేవారు. నా వైఫ్ తరఫు ఆయన బంధువు, బాగా క్లోజ్ రిలేటివ్ ఆయన. సో దానికి మేము ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే కూడా నేను రాజకీయాల్లో రానప్పుడు వారు నాకు సపోర్ట్గా కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి వారు ఎందరికో ఉపయోగపడినటువంటి వ్యక్తి ఈరోజు అకాలంగా మరణించినందుకు చాలా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా తరఫున, జనసేన పార్టీ తరఫున ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తూ ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులందరికీ, వారి అభిమానులకి అందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా ఎంతమంది నాయకులు చేరుకున్నారు, ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మేము కూడా పార్టీలకు అతీతంగానే వచ్చాం. వ్యక్తిగత అభిమానంతో, కులాభిమానంతో ఆయన దగ్గరకు రావడం జరిగింది. చూసాం కదా, దీనికి సంబంధించి ఇప్పటికే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వారి అభిమానులంతా కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి చెప్పచ్చు. సార్ చెప్పండి, ఇప్పటికే మొదటి పద్మనాభం ఇంటికి చేరుకున్నారు. అసలు ఆయన మృతి పట్ల మీరు అలసాను తెలియజేస్తున్నారు? ఆయన వృత్తి మేము జీర్ణించుకోలేంది. ఎందుకంటే మాకున్న అనుబంధం అది. ఇవాళ పార్టీలు వేరైనప్పుడు కూడా పద్మనాభం గారు మేము అన్నయ్యని పిలిచే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆయన. నేను ఎప్పుడు వచ్చినా నన్ను సొంత తమ్ముళ్ళే చూసిన వ్యక్తి. ఇవాళ రాజకీయాల దృష్టిలో ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు, అంత మాత్రాన మాకు వైరం ఏం లేదు. నాకు పార్టీలే ఉంటుంది. వ్యక్తులతో నాకు ఎక్కడ పర్సనల్గా వైరం పెట్టుకోను. జనరల్గా ఎవరైనా మాట్లాడాలనేది నా ఉద్దేశం. అదే ఈరోజు మా నాయకుడు లేడనేది మేము జీర్ణించుకోలేని విషయం. ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆయన పవిత్రాత్మ శాంతించాలని, వారి కుటుంబానికి భవిష్యత్తు ఉండాలని, నిజాయితీగల కుటుంబం కాబట్టి మేమందరూ ఆశిస్తూ ఉన్నాం. గతంలో అనేక సార్లు మీరు వారి ఇంటికి చేరుకున్నారు, వారితో ఆత్మీయంగా విందులోని టిఫిన్స్లో కూడా మీరు పాల్గొన్నారు. అసలు ఈ రోజు ఆయన కోల్పోవడం పట్ల మీరు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పాను, నా సొంత అన్నగారిలాగా నన్ను ఆయన తమ్ముళ్ళలాగా ఆదరించారు కాబట్టి ఈరోజు మేము రాత్రి నాకు మా తమ్ముడు చెప్పాడు ఇలా జరిగింది అని. అంటే నేను వెంటనే బొంబాయిలో ఉన్నాను కళ్యాణ్ గారి దగ్గర. వెంటనే బయలుదేరి కళ్యాణ్ గారు కూడా వెళ్ళి ఇమీడియట్గా ఆ కుటుంబానికి నా తరపున కూడా సానుభూతి తెలియజేయండి అని చెప్పడం, రాజలాంఛనాలతో జరగాలనేది ఆయన అభిష్టం. వారి కుటుంబానికే ఆలోచనని చెప్పడం జరిగింది. ప్రభుత్వం తన పని తను చేసింది. చూసాం కదా, ఇప్పటికే అధికారిక లాంఛనాలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారు చెప్పినట్టు తెలిసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం నివాసం వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి వారి యొక్క ఎవరికి ముద్రగడ పద్మనాభంకి అయితే ప్రగాఢ సానుభూతి తెలిసే పరిస్థితి చెప్పవచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసం నుంచి.